మహబూబ్ నగర్ పట్టణం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఆదివారం చేపట్టే శ్రమదానం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈరోజు జరిగిన శ్రమదానం కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆసుపత్రి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం చూసి అసహనం వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ పైప్లైన్ ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి ముడా మరియు మున్సిపాలిటీలో నుంచి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో కాస్త శ్రద్ధ చూపించి ఉంటే ఇంత సమస్యలు జటిలం అయి ఉండేది కాదని ఆయన మండిపడ్డారు. ఖచ్చితంగా శానిటేషన్, డ్రైనేజ్, నిరుపయోగంగా ఉన్న పాత సామాగ్రిలను తొలగించడం వంటి కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 6 నెలల్లో ఆసుపత్రిని మెరుగుపరిచి ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించే విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలకు ఎందరికో ఉపయోగపడే ఈ ఆసుపత్రిని ఉన్నతంగా తీర్చిదిద్దుతాం అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆసుపత్రి అభివృద్ధికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రతి నెల 1వ తేదీ మరియు 15వ తేదీన ఆసుపత్రిలో క్లీన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టి మున్సిపల్ చైర్మన్, ముడా చైర్మన్ ఇద్దరు పర్యవేక్షణ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రిలో విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించినా సహించమని కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ సింగ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, సిహెచ్ఓ రాము నాయక్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్, నాయకులు రాములు యాదవ్, ఫయాస్, మోయిస్, లీడర్ రఘు, కౌన్సిలర్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెప్పి ఒక నెల జీతం అంతా కట్ చేయమంటారు. సూపరింటెండెంట్ గారు ఒక్క జీతం మొత్తం కట్ చేయండి విలేజ్, అప్పుడు కానీ కరెక్ట్ కాదు. ఏమైనా మీ పని ఏంది? హాస్పిటల్ క్లీనింగ్ అంటే క్లీన్గా ఉండాలి హాస్పిటల్. మీ 6 రోజు పని చేస్తే ఎందుకు ఉంటుంది? 14 మంది సార్, మార్నింగ్ 6 మంది, మధ్యాహ్నం 3 మధ్యాహ్నం. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎంతసేపు వాళ్ళ మీద చెప్తున్నావు? దగ్గర ఉండి పనులు చేయించుకోవాలి చెప్పు. గవర్నమెంట్ 13 మంది లోపలికే తీసుకున్నాం. బయట 13 మంది బయటకు ఉంటే 8 నీట్ అయిపోతారు. 13 మంది మా వాళ్ళని తీసుకున్నాం. వాళ్ళని బయటకు వేసుకుంటే మాకు చాలా మంది లేరు. అంటే ఏం చేయాలి? దగ్గర ఉండే చేయండి అంటే చేస్తాము. ఒకరిద్దరు ఉన్నా కూడా 13 మందిని తీసుకున్నాం చెప్తున్నావు కదా. వాళ్ళందరికీ 8 మంది ఉన్నారు లోపల పైన అంటే ఫార్మసీకి వచ్చే మెడిసిన్స్ అన్ని లిఫ్ట్ చేయడానికి వాటి కోసం పక్క పెట్టుకున్నాం సార్. పాత కట్టిన యాక్చువల్గా మన పైన లెట్రిన్ కానీ యూరిన్ యూజ్ చేసుకుంటే బాత్రూమ్ యూజ్ చేసుకుంటే ఆ పైపుల్లో బ్లాక్లన్నీ కింద బ్లాక్ అవుతాయి. బ్లాక్ అయిపోయి వాటర్ బయటకి అయితే ఫ్లో అవుతున్నాయి. అక్కడ దీని కలెక్షన్ కలుపుకొని అండర్ గ్రౌండ్ తీసుకొచ్చి అవుతుంది. ప్రాబ్లం ఎక్కువ వచ్చేసి దీని నుంచి అది పాత సార్ బోల్డ్ అది ఆటోమేటిక్గా డ్రైనేజ్ ఎంత అవుతుంది? ఇవన్నీ డ్రైనేజ్ దీన్ని మొత్తం సిఆర్ఎస్ దగ్గర ఈసారికి వచ్చినప్పుడు దాన్ని కంపల్సరీ. అంతకుముందు ఎంత ఉండే? 40% వస్తుంది సార్ డైలీ. 25 to 4 బ్లాక్ అయిపోయింది. దీనికే కనెక్షన్ కోవిడ్ బిల్డింగ్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? అది దాన్ని ఇక్కడ నుంచి డ్రైనేజ్ తీసేసి డైరెక్ట్ పక్కన
దాంట్లో పెట్టాక దాని మీద కాలు కిందికి వెళ్ళి గ్యాస్కి మెత్తగా అయిపోతాయి. ఇది కొత్త బ్లాక్ డ్రైనేజ్ ఏమవుతుందంటే డ్రైనేజ్ నీళ్ళు లేక పైన వాటర్ మొత్తం వాటర్లో వస్తుంది. ఇది వాష్రూమ్ పైన ఉంటాయి సార్, మొత్తం క్రాక్స్ వచ్చాయి. ఈ వాష్రూమ్లో వాటర్ కింది కిందనే ఆకు ఒకటి ఉంది. మనకి దీన్ని వాడాలంటే మొత్తం 40 lakhs ఎస్టిమేషన్ TSMIT's ఫర్ సార్ ఇచ్చిపోతుంది. 40 lakhs డ్రైన్ ప్లేస్ కలిపి సార్, డ్రైన్ ఓన్లీ దీనికి ఎంత ఉంది అంతా కలిపి సార్. అప్పుడు నిరుపయోగంగా పడిన ఇప్పుడు వాడుకోలేదు. సురేష్ ఫోన్ చేస్తాను, ఆయన ఫోన్ చేసి మా వాళ్ళ సురేష్ రమ్మని చెప్పు. చిన్నప్ప ఇది డమ్యా చెట్టు కొట్టింటే ఇక డమ్మే అది. చాలా మంది ఆకులన్నీ పడిపోతాయి సార్. వర్షం స్టార్ట్ కాగానే మొత్తం గోడలు ఏముందో దాంట్లో తెలుస్తుంటుంది సార్. అది బెస్ట్ సార్. కరెక్ట్గా ఉన్నాక నేను అనుకుంటాను ఇప్పుడు 15 days ఒకసారి క్లీన్ చేయాలి అంతే కదా. లేదు సార్, ఆర్డర్స్ ఉన్నాయి, ఆర్డర్స్ ఇచ్చినాం, అన్నీ ఉన్నాయి. ఎందుకున్నాయి లీకేజ్ ఎందుకుంటాయి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను ఇక్కడ. చాలా కన్వీనియంట్గా వారి మీద నువ్వు చేసి మీరు కాలం గడుపుతున్నారు. తప్పు
అయితే అవును వల్ల మనకు అది షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఆపరేషన్ చేసే బంద్ ఈ లీకేజ్ వల్ల ఇప్పుడు ఏసీ డాక్టర్ అక్కడనే పైపులు ఇది మనకు ఐసీయూ నుంచి వచ్చి क्या बोल रहा हूँ क्या बोल रहा क्या है वो कल वो नाराज आके हथौड़ी मार के पूरा होल कर देना वो पानी वाश करे से बाहर आ रहा उसको जो पाइप कलेक्शन को ड्रेनेज मिला बोले इसको बोले आप उसको सब भूपति नागराज भूपति बोले सब पहले 1 महीने से बोल रहे थे नाराज ना रोज बोलने से प्लास्टिक से आपके पास बोले प्लास्टिक का दूसरे के बच्चे पकड़ के कराने लगा सब कराने लगा హలో గుడ్ మార్నింగ్. ఇప్పుడు నీకు అవార్డు ఇది మెయింటెనెన్స్ నీదే ఉందా కాంట్రాక్ట్? హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ ప్లంబింగ్ నీదేనా? వాళ్ళు చెప్పిన రిపోర్ట్ చేయండి. అవార్డు ఏజెన్సీ పనికిరాదని చెప్పి కలెక్టర్కి పెట్టండి. ఉద్యోగాలు పోతే కానీ తెలియదు ఇలా. బుద్ధి ఉండాలి కొద్దిగానన్నా. ఏం చేసేసి ఏం కావాలో తెప్పించేసి ఇమ్మీడియట్గా చేయండి. ఎంత టెండర్ అది చెప్పండి. ఏడి ఎవరు? ఏడి దేనికి? ఏడి ఉన్నాడు ఆయన హెల్త్ మినిస్టర్కు సీఎం గారికి ఇద్దరికి పంపిస్తాం. ఇక్కడ ప్రాబ్లమ్. హలో నమస్తే నమస్తే. ఇప్పుడు ఈ టెండర్ ప్లంబింగ్ ఎవరికి ఇచ్చిండ్రు? ఎవరు వాళ్ళు? ఎంత యాన్యువల్ టెండర్ ఎంత వాళ్ళది? అవునబ్బా యాన్యువల్ టెండర్ ఎంత వాళ్ళది? యాన్యువల్ టెండర్ ఎంత? ఇమ్మీడియట్గా కొత్త పిలిచి లోకల్ వాళ్ళకి ఇవ్వండి. భయం భక్తి ఉంటుంది. ఇప్పుడు ఇలా వర్క్ జరిగింది మీ దృష్టిలో ఉందా? ఈ సజ్జన్ మంచిగా స్టోరేజ్ ట్యాంక్ లాగా బ్రహ్మాండంగా స్టోరేజ్ చేసుకుంటున్నారు. దాని విషయం తెలుసా మీకు? వచ్చి చూడండి తెలుస్తుంది. ఇది మనకు లాస్ట్ టైం ఎలక్ట్రికల్ సప్లై ఎగిరిపోయినది కదా. చెట్టాన్ని కొట్టేసేయాలి కదా. రోజు చేయాలి దానికి కాంట్రాక్ట్ కింద మనకి ఎక్స్రే సిటీ స్టేషన్ కదా, స్టాఫ్ కదా. वो छोड़ दो भाई, इसके बात करो. कौन नहीं सुन रहे? कौन है वो? నువ్వేనా సూపర్వైజర్? కనబడుతున్నావే ఇవి సిగ్గుండాలే. ఏం చేసినా పాపం లేదు. 10-15 ఫీట్ల చెట్లు మొలుస్తూ ఉంటే సజ్జల మీద ఏం చేస్తున్నారు మీరు? మీకు ఎవరు ఇస్తారు జీతాలు? నాకు తెలుసా ఇన్స్పెక్షన్ వస్తుందని. క్లీన్ చేసి పెట్టండి. ఈయన కేసులు పైకి వేసేది తీసుకుపోయి కింద వేస్తే బాగు కదా.
నాకు అది చూడాలండి నాకు మైనస్ ఇంకొకటి పెయింటింగ్ కావాలంటే పెయింటింగ్, ఏసీ రిపేర్స్, ఎలక్ట్రికల్ పాయింట్స్ ఏమన్నా ఎన్హాన్స్ చేయాలంటే అదొకటి అంతవరకు చేయగలుగుతాం. సరే అదే మన ఇవన్నీ నాకు మన మున్సిపల్ కమిషనర్ వాళ్ళు ఆనందం ఉన్నప్పుడు ఈ ట్యాంక్కి నీళ్ళు లేకుండా ఈ కలెక్షన్ ఆనందం వాళ్ళు ఈ ట్యాంక్కి ఆ ట్యాంక్ నీళ్ళు లేకుండా నీళ్ళు ఉంది ఉండాలి. దీని నుంచి ఈ ట్యాంక్ కలెక్షన్ దాని కలెక్షన్ ఇంతకుముందు చూసినది ప్రతి ఆదివారం చేసే శ్రమదానం కార్యక్రమంలో ఈసారి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రావడం జరిగింది. మొత్తం మున్సిపాలిటీ చైర్మన్, ముడా చైర్మన్, మిగతా నాయకులందరితో హాస్పిటల్ మొత్తం కూడా తిరిగినాం. హాస్పిటల్ సూపరింటెండెంట్, మిగతా డాక్టర్లు అందరితో కలిసి తిరిగినాం. చాలా విషయాలు మా దృష్టికి వచ్చినాయి. ఇక్కడ మొత్తం మహబూబ్నగర్ జిల్లాకు గుండెకాయ లాంటి హాస్పిటల్. పేద ప్రజలకు ఏం జరిగినా కూడా మొదట తలుపు తట్టేది ఈ హాస్పిటల్. చాలా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. గతంలో కొద్దిగా శ్రద్ధ చూపించి ఉంటే ఈరోజు సమస్య ఇంత జటిలమయ్యేది కాదు. చిన్న చిన్న విషయాలకు కూడా నెలల పాటు ఎదురు చూసే సందర్భం మాకు కనపడ్డది. ఖచ్చితంగా శానిటేషన్ విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, తర్వాత ఓల్డ్ ఫర్నిచర్ను తీసివేసే విషయంలో కానీ, ఇంకా చాలా విషయాల్లో నిర్లక్ష్యం కనబడ్డది. సో ఇప్పటి నుంచి అవి కాకుండా సిబ్బందికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 1వ తారీఖు, 15వ తారీఖు క్లీన్లీనెస్ డ్రైవ్ పెట్టుకొని మాలో ఎవరమన్నా ఒకరు, నేను కానీ, చైర్మన్ గారు కానీ, ముడా చైర్మన్ గారు కానీ, ఎవరో ఒకరు వచ్చి విజిట్ చేస్తాం. ఎవ్రీ 15 డేస్కు మానిటర్ చేస్తాం. ఈ రాబోయే 1-2 సంవత్సరాల్లో ఈ హాస్పిటల్ అన్ని రంగాల్లో ఇంప్రూవ్ చేస్తాం. ఎక్కడెక్కడ బడ్జెట్ పెట్టాలో అక్కడ బడ్జెట్ తీసుకుంటాం. కలెక్టర్ గారు కూడా చాలా విషయాలు వారికి కూడా వారి దృష్టి కూడా ఉన్నాయి. ఒక యుద్ధ ప్రాతిపదిక మీద మన హాస్పిటల్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. పేద ప్రజల ఆరోగ్యం విషయాల్లో ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తారు. కనీసం వార్డులను క్లీన్ చేసుకునే సోయి కూడా చాలామంది ఉండట్లేదు. వాళ్ళ రూమ్ల వరకు వాళ్ళు క్లీన్ చేసుకొని కూర్చుంటాం. కానీ పేద ప్రజలు ఎట్లా ఉండాలి, వాళ్ళు ఎమ్మడొచ్చి అటెండెన్స్ ఎట్లుంటారు, వాళ్ళ కనీస సౌకర్యాలు ఏంటి, వీటి గురించి ఎవ్వరు కూడా పట్టించుకున్న పాపనుకోండి. సరే, గతంలో జరిగిన తప్పుల గురించి మాట్లాడితే ఏమొస్తుంది? భవిష్యత్తులో ఎటువంటి తప్పులు జరగకుండా వీలైనంత వరకు ఒకవేళ అవుట్సోర్సింగ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాళ్ళని మారుస్తాం. లేదు, ఇక్కడ శానిటేషన్ కావచ్చు, ప్లంబింగ్ కావచ్చు, లేకుంటే క్లీనింగ్ కావచ్చు, ఇంకా వేరే ఏ రకమైన పనులున్నా అవి పెండింగ్లో పడకుండా ఇప్పటి నుంచి మేము శ్రద్ధ వహిస్తాం. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మేము రివ్యూ తీసుకుంటాం, విజిట్ చేస్తాం. మేము ఒక 6 నెలల సమయంలో ప్రతి సర్వీస్ కూడా ఇంప్రూవ్ అయ్యేటట్టుగా అధికారులతోటి మాట్లాడతాం, పైన ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా మాట్లాడతాం. ఖచ్చితంగా ఉండాల్సిన ప్రమాణాల కంటే చాలా తక్కువగా, దిగువగా ఇక్కడ ప్రమాణాలు పాటిస్తూ ఉన్నాం. నిధుల కొరత కూడా ఒక ప్రాబ్లం.
సో వాటన్నిటిని అడ్రస్ చేసి దీన్ని ఏం చేయాలా, ఫండింగ్ రిసోర్సెస్ ఎట్లా తీసుకోవాలా, ఎటువైపు నుంచి సహాయం తీసుకోవాలి, సిఎస్ఆర్ని ఎట్లా ఉపయోగించుకోవాలనే దాని మీద జిల్లా అధికారులతో కలిసి ఒక సమగ్రమైన చర్చ చేసిన తర్వాత ఒక పాలసీని ఫార్ములేట్ చేసి ఎట్లయితే నేను మహబూబ్ నగర్ విద్యానిధి అని చెప్పి ఒక కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాను, అటువంటి తరహాలోనే ఇంకో కార్యక్రమాన్ని ఉగాది తర్వాత ఆలోచన చేసి పేద ప్రజల వైద్యానికి వాళ్ళ ట్రీట్మెంట్కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసే ప్రయత్నం మేము చేస్తాం. జనరల్ ఆసుపత్రిలో ఈరోజు మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మా ముడా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అందరూ నాయకులు, కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు అంటే ప్రతి ఆదివారం శ్రమదానంలో భాగంగా అన్ని విద్యా సంస్థలు కానీ వైద్య అంటే హాస్పిటల్స్ అన్నీ కూడా క్లీనింగ్ విషయంలో, శానిటేషన్ విషయంలో మా ఎమ్మెల్యే గారు తిరిగి చూడడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మహబూబ్నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో, జనరల్ హాస్పిటల్లో వచ్చి చూస్తే చాలా అంటే అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి. ఎక్కడ కూడా శానిటేషన్ విషయంలో ఎక్కడ కూడా కరెక్ట్గా లేదు. మున్సిపాలిటీకి సంబంధించి అవుట్ సైడ్ మాత్రమే మున్సిపాలిటీ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది క్లీన్ చేస్తారు. లోపల చాలా అస్తవ్యస్తంగా ఉంది. అసలు ఎన్ని ఏళ్ళ నుంచి పేరుకుపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. దాదాపు నాకు తెలిసి 10 ఏళ్ళ నుంచి కూడా పట్టించుకున్న పరిస్థితి, 4-5 ఏళ్ళ నుంచి కూడా ఎవరు దేనిలో చెట్లు మొలిచిపోయి ఉన్నాయి. ఎక్కడైతే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, అస్తవ్యస్తంగా ఉంది. అంటే నిజంగా కూడా అంటే విద్యా విషయంలో కానీ వైద్యం విషయంలో చొరవ తీసుకొని చేస్తున్న విషయంలో కూడా నిజంగా ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. ఈరోజు సర్జికల్ వార్డులలోకి వెళ్తే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. హాస్పిటల్లో ఉన్న అఫీషియల్ సిబ్బందిని, సూపరింటెండెంట్ గారిని, సర్జికల్ వార్డులో ఉన్న సంబంధించిన వారిని ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటారే తప్ప అంటే వాళ్ళు నిజంగా వాళ్ళదే బాధ్యత, నిజంగా మేము ఇది మా హాస్పిటల్ ఇది అన్నట్టుగా వాళ్ళు చూసుకుంటలేరు. నిజంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఎందుకు ఇంత నీట్గా ఉంటాయి, ఇది ఎందుకు లేదంటే నిజంగా కూడా వీళ్ళు సంబంధించి సూపరింటెండెంట్ కానీ ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇది వాస్తవ పరిస్థితులు చూస్తే ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా రూమ్స్ అన్నీ దాదాపుగా 50% వాడుకుంటారు. 50% ఎక్కడైతే రూమ్స్ ఉన్నాయో నిరుపయోగంగా పడి అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎక్కడ కూడా బూజు పట్టిపోయి ఉంది. విజువల్స్ ఉన్నాయి, మీరు కూడా మీరు వెళ్ళి చూసినా కూడా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. కనీసం ఇప్పుడైనా అందరూ హాస్పిటల్లో ఉన్న డాక్టర్సే కానీ, సూపరింటెండెంట్ కానీ ఎవరైనా సరే అధికారులు నిజంగా ఇది మన హాస్పిటల్, ఇక్కడ వచ్చే రోగులందరికీ కూడా చాలా అంటే ఎక్కడ ఈ కనీసం వీళ్ళు వాళ్ళకు వచ్చిన వ్యాధి కంటే ఇక్కడ వచ్చిన ఈ పరిస్థితుల వల్ల కూడా మళ్ళీ వ్యాధులు పెరిగే అవకాశం ఉంది, ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా చొరవ తీసుకొని ఖచ్చితంగా శానిటేషన్ కానీ ఎవ్రీథింగ్ ట్రీట్మెంట్ విషయంలో కూడా అందరూ చొరవ తీసుకొని డాక్టర్స్ కానీ అందరూ చూసుకొని దీని క్లీనింగ్ విషయంలో మళ్ళీ నెక్స్ట్ సండే విజిట్ చేయడానికి మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడికి వస్తాం. సంబంధించిన అధికారులు దీనిపై నిజంగా నిర్లక్ష్యంగా ఉన్న విషయం కళ్ళకు కట్టినట్టుగా కనపడుతూ ఉంది.